హాయ్ గైస్, నేను వెంకటేష్ ఫ్రమ్ దుబాయ్. ఈరోజు మనం ముచ్చట్లేందంటే ఆయిషా గురించి అండ్ మన కెప్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. సో ఆయిషా ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వబోతుంది. ఎందుకంటే ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల. సో నాకు తెలిసి ఆమె బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసుకుందేమో, నా హెల్త్ సహకరించట్లేదు, నేను వెళ్ళిపోవాలి అని. ఎందుకంటే మనం ప్రీవియస్ సీజన్లో కూడా చూసాము, గంగవ్వ కానీ మణికంఠ కానీ వీళ్ళు కూడా సెల్ఫ్ ఎవిక్టెడ్ అయ్యారు. సో నాకు తెలిసి ఆయిషా కూడా అలాగే అయ్యిందేమో. సో అవును కాబట్టే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో అమర్దీప్, అర్జున్ వీళ్ళందరికీ గేమ్ ఆడిపించి ఇద్దరు. సో వీళ్ళు వెళ్ళే టైంలో ఆయిషాని తీసుకొని వెళ్తారు. కాబట్టి ఈ వీక్లో ఆయిషా ఒకటి ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ సెకండ్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. ఇది సండే రోజు మనకు తెలుస్తుంది. కాబట్టి మేబీ రాము లేదా రమ్య లేకపోతే సాయి శ్రీనివాస్, ఈ ముగ్గురులో అయితే ఒకళ్ళు వెళ్ళబోతున్నారు. కాబట్టి ఇద్దరు వెళ్ళిపోతున్నారు కాబట్టి శ్రీజాకు అండ్ కామన్ మ్యాన్ మన హరిత హరీష్కి ఇద్దరిని తీసుకురావడానికి ప్లాన్ ఉంది. సో దాంట్లో శ్రీజాకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని నాకు తెలుసు. కాబట్టి చూద్దాం ఎవరు వస్తున్నారో. అండ్ క్యాప్టెన్సీ ప్రకారం అయితే మన ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. సో గేమ్ కూడా మంచిగా ఆడిండు, ఇంటి సపోర్ట్ కూడా బాగానే ఉంది. సో కాబట్టి గట్టిగా పోటీ ఇచ్చి ఎప్పుడైతే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్, అంటే సెకండ్ వీక్ అనుకుంటా, క్యాప్టెన్ అయ్యి సంజన గారి కోసము దాన్ని సాక్రిఫైస్ చేసి క్యాప్టెన్సీని వదులుకున్నాడు. సో ఈసారి గట్టిగా పోటీ ఇచ్చి ఎలాగో క్యాప్టెన్సీ అవ్వాలి అని చెప్పేసి క్యాప్టెన్సీ టాస్క్ కరెక్ట్ చేసి క్యాప్టెన్ అయ్యాడు. సో కంగ్రాచులేషన్స్ టు హిమ్. అండ్ ఇంకేం ఆడుకోవాలనుకున్నాం. ఎస్, నాకైతే రమ్య ఎలిమినేట్ అవ్వాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం కానీ ఆమె ఇరిటేటింగ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే పాయింట్లెస్ మాటలు. మొన్న ఎలిమినేషన్ ప్రాసెస్లో అయితే మన తనుజాకి మీద వేసిన కొన్ని స్టేట్మెంట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి నిజంగా నాకు అసలు నచ్చలేవు. వేస్ట్ అంటే వేస్ట్ స్టేట్మెంట్స్ అవి. మాస్క్ వేసుకున్నావు అంటే మొత్తం నాటకాలు చేస్తావు, ఏడుస్తూ ఉంటావు, ఎమోషనల్తో ఉంటావు, బంధాల గురించి. నువ్వు ఎవరితో అయితే బంధాలు కలుపుకుంటున్నావో నీ వల్లనే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. భరణి గారిని పంపించావు. ఎవరైతే నీతో క్లోజ్గా ఉంటున్నారో వాళ్ళందరినీ నువ్వు పంపించి నువ్వు సేఫ్గా ఆడుతున్నావు అని ఏదైతే చెప్పిందో అది నిజంగా నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అండ్ రమ్యకు కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో అని కూడా తెలియదు. నిజంగా నాకు ఆమె ఎలిమినేట్ అవ్వాలి, ఆమె అవ్వాలని నేను కూడా అనుకుంటున్నా. మీరు కూడా నాలాగా అనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ కొట్టండి అండ్ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.